2019 ఎన్నికలను టార్గెట్గా పెట్టుకున్న వైసీపీ యువ నేతలను పార్టీలోకి ఆకర్షిస్తోంది. కాంగ్రెస్ మాజీలు ప్రస్తుత నేతల చూపు ఇప్పుడు వైసీపీపైనే ఉందంటున్నారు. జగన్ మాత్రం సీనియర్లతో పాటు యూత్ లీడర్స్ కూడా వస్తే బెటర్ అని భావిస్తున్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పులు జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైసీపీ వ్యూహాలు పన్నుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకుంటుంటే కాంగ్రెస్ మాజీలు, యూత్ నేతలను వైసీపీ టార్గెట్ చేసుకుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నాయకులు ఏ పార్టీలోకి వెళితే బెటర్ అని ఆలోచిస్తున్నారు. అదే సమయంలో మంచి నాయకులను ఆహ్వానిస్తామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు యూత్ లీడర్స్ పై వైసీపీ దృష్టి పెట్టింది. గత ఎన్నికల్లో కూడా పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతల కుమారులకు టికెట్లిచ్చి పార్లమెంటుకు, అసెంబ్లీకి పంపించింది. ఇప్పుడు కూడా యూత్ నేతల్ని పార్టీలోకి తీసుకుంటోంది. కొద్ది రోజుల క్రితమే గుంటూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత కాసు కృష్ణారెడ్డి కుమారుడు కాసు మహేష్ వైసీపీలో చేరారు. తాజాగా మాజీ మంత్రి దివంగత కోటగిరి విద్యాధర్రావు కుమారుడు కోటగిరి శ్రీధర్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తన తండ్రికున్న క్లీన్ ఇమేజ్ తనకు ఉపయోగపడుతుందని శ్రీధర్ అంటున్నారు. టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తున్నదని, రాజకీయాల్లో మార్పు కోసమే తాను వైసీపీలో చేరానని చెబుతున్నారు కోటగిరి విద్యాధర్రావు కుమారుడు. ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే జనాలు, ప్రజలు బాగా దే ఆర్ వెరీ అన్హ్యాపీ విత్ ద గవర్నమెంట్. అండ్ మేమందరం కూడా ఆలోచించి జగన్ గారికి ఇట్లా ఐ రిక్వెస్టెడ్ టు గివ్ మీ అన్ ఆపర్చునిటీ ఫర్ పార్లమెంట్ ఆఫ్ ఏలూరు పార్లమెంట్ని లీడ్ చేద్దామని, ముఖ్యంగా క్యాంపెయిన్ చేద్దామని. ఏలూరులో ఒక 5 సెగ్మెంట్స్ వెస్ట్ గోదావరిలో ఉన్నాయి, 2 సెగ్మెంట్స్ కృష్ణా జిల్లాలో ఉన్నాయి. నాన్నగారి మంచి పేరు వల్ల 7 కాన్స్టిట్యున్సీల్లో 5 కాన్స్టిట్యున్సీల్లో బాగా కాన్ఫిడెంట్గా, నాకు నమ్మకంగా ఎలక్షనీరింగ్ చేయగలుగుతానన్న నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారిని అప్రోచ్ అయ్యాను. కర్నూలు జిల్లాలో భూమా నాగిరెడ్డితో పాటు ఆయన కుమార్తె అఖిలప్రియ, మరికొందరు ఎమ్మెల్యేలు ఏడాది క్రితం టీడీపీలో చేరారు. వారి స్థానాన్ని భర్తీ చేసేందుకు మాజీ కేంద్ర మంత్రి సూర్యప్రకాష్ రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ద్వారా కోట్ల దగ్గరకు రాయబారం నడిపిన జగన్ ఆ తర్వాత స్వయంగా కోట్ల కుటుంబ సభ్యులతో నేరుగా ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. అయితే కోట్ల కూడా కాసు ఫార్ములానే ఫాలో అవుతున్నారు. కాంగ్రెస్ లో కేంద్ర మంత్రిగా పనిచేసిన తాను నేరుగా వైసీపీలో చేరే కంటే తన కుటుంబ సభ్యుల్ని అటువైపు పంపించాలని భావిస్తున్నారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సతీమణి సుజాతమ్మ, కుమారుడు రాఘవేందర్ రెడ్డి వైసీపీలో చేరతారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తాను ఎన్నికలకు దూరంగా ఉండి కుమారుణ్ణి బరిలో దించాలని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆలోచిస్తున్నారు. 2019 ఎన్నికల్లో కోట్ల కుటుంబం నుంచి ఆయన భార్య, కుమారుడికి టికెట్లిచ్చేందుకు జగన్ అంగీకరించినట్లు సమాచారం. మొత్తం మీద కాంగ్రెస్ నేతలపై అటు టీడీపీ, ఇటు వైసీపీ దృష్టి కేంద్రీకరించింది.